హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ ఈ బ్లాగ్ చేయడం కారణం ఏంటి అంటే, వైజాగ్లో ఆపరేషనల్ డెమోన్స్ట్రేషన్ బై నేవీని చూడడానికి చాలామంది వైజాగ్ వచ్చారు. అదేవిధంగా చాలామంది ఆఫీషియల్స్ కూడా ఇక్కడ వచ్చారు. చూడండి ఎంతో చక్కగా చాపర్స్ అన్నీ కూడా మనకు ప్రదర్శన అనేది చూస్తున్నాయి. సో ఇక్కడ చాలా ఎక్కువ రష్ ఉంది. రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ చేసి పెట్టారు. ఆర్కే బీచ్ స్టార్ట్ నుంచి ఆర్కే బీచ్ ఎండింగ్ వరకు అది సరిగ్గా అక్కడ ఉన్న ప్రాంతాలన్నీ కూడా వ్యాక్సిన్ బ్లాక్ చేసి పెట్టారు. ఎంత చక్కటమైన విన్యాసాన్ని నేవీ వాళ్ళందరూ కూడా చాలా బాగా ప్రదర్శించారు. సో దీన్ని చూడటానికి నేర్చుకుంటే చాలా మంది వచ్చారు. మన వైజాగ్ నుంచే కాకుండా వేరే దేశాల నుంచి కూడా దగ్గర ఉన్న దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ ముఖ్యమైన దేశాన్ని చూడడానికి జరిగింది. సో మన చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పర్టికులర్ ఈవెంట్కి రావడం జరిగింది. దాంతోపాటు అతను వైజాగ్లో నేవీ తాలూకా ఇంపార్టెన్స్, అదేవిధంగా నేవీ తాలూకా ఇంపార్టెన్స్ ఆఫ్ నేవీ అండ్ నేవీ డిపార్ట్మెంట్ని అందరూ కూడా చెప్పడం అనేది జరిగింది. చాలా మంచి స్పీచ్. దాంతోపాటు నేవీలో ఏవైతే షిప్స్ ఉంటాయో, వార్ షిప్స్ ఉంటాయో వాటి తాలూకా ప్రదర్శన ఇప్పుడు మనం ముందు అయితే చూస్తున్నాం. మన ఎదురుగా కనిపిస్తున్న ఇవన్నీ కూడా వార్ షిప్సే. ఇవన్నింటినీ కూడా ఒక అలైన్మెంట్లో పెట్టి మనందరికీ చూపిస్తున్నారు ఏ విధంగా నేవీ మన సరిహద్దుల్ని మనకి కాపాడుతుంది. సో ఇవి ఇక్కడ ఉన్న దృశ్యాలు. దాంతోపాటుగా ఇక్కడ ఏ విధమైన ఒకవేళ ఎప్పుడైనా సరే ఏవైనా సమస్యలు వస్తే ఏ విధంగా చాపర్స్ నుంచి వాళ్ళు కిందకు వచ్చి సముద్రంలో వాళ్ళ తలక నేవీ వాళ్ళని హెల్ప్ చేస్తారు. దాన్ని కూడా డెమోన్స్ట్రేట్ చేసి చాలా నీట్గా దాంతోపాటుగా అగ్ని ప్రమాదాలు ఎప్పుడైనా జరిగితే దాన్ని ఏ విధంగా కాపాడాలి, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమైన విధంగా మనకు చూపించడం అనేది. సో చాపర్స్ అన్నీ కూడా ఈ విధంగా అలైన్ చేసి వాటిని మనందరికీ కూడా చూపించడం అనేది జరిగింది. ఏ విధంగా చాపర్స్ అనేది నేవీలో, ఎస్పెషల్లీ నేవీలో ఈ చాపర్స్ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి, అదేవిధంగా యుద్ధానికి ఇవన్నీ కూడా ఏ విధంగా పాల్పడతాయో అదేవిధంగా దీని ఇంపార్టెన్స్ అంతా కూడా మనం చక్కగా చూపించి డెమోన్స్ట్రేట్ చేసి అర్థం చేసే విధంగా మనందరినీ కూడా చూపించడం అనేది జరుగుతుంది. చాలా నీట్గా చెప్పారు. సో చాపర్స్ అన్నీ కూడా ఈ విధంగా మొత్తం ఆ సర్కిల్ అంతా కూడా అసలు చాపర్ సౌండ్స్ అయితే మారుమోగిపోతుంది. చక్కగా స్కూల్ పిల్లలు కూడా ఎంతో చక్కగా నేవీ డ్రిల్ సాంగ్ని మనకి ప్రదర్శించి చూపించారు. చక్కగా చూడముచ్చటగా ఉంది. చిన్నపిల్లలు చక్కగా నేవీ యూనిఫామ్ ధరించి పిల్లలందరూ కూడా నృత్యం చేసి నేవీ తలకి ఇంపార్టెన్స్ని అందరినీ కూడా చాటి చెప్పడం అనేది జరిగింది. సో ప్రాంగణం మొత్తం కూడా మొత్తం విశాఖ నగరంలో సముద్రం అయితే ఇంకో సముద్రం మనకి జనాల రూపంలో కనిపిస్తుంది. నిజంగా చెప్తాను, ఇసుక రాళ్ళతో జనం అందరూ కూడా కనిపిస్తుంది. చాపర్స్ చూడండి ఏ విధంగా బాంబ్స్ అనేవి మనకి మన యుద్ధం జరిగినప్పుడు ఎనిమి మీద ఏ విధంగా దాడి చేస్తుందో చూపించారు. చక్కటి ఒక సో ఎక్కడికక్కడ స్క్రీన్స్ అయితే పెట్టారు. స్క్రీన్స్ వల్ల మనకి అక్కడ జరుగుతుందంతా కూడా మనకి ఇక్కడ ఫోకస్ చేసి చూపిస్తారు. చాలా బాగుంది ఆ విషయం అయితే. సో చూడండి, ఇప్పుడు మన తిరంగా జెండా ఊంచా రహే హమారా. త్రీ చాపర్స్ అలైన్ చేసి ఏ విధంగా అయితే కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తున్నాయో చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో ఇవి ఫోర్ చాపర్స్ ఒకేసారి అలైన్ అయ్యి ఇవి యుద్ధం తాలూకా ఇంపార్టెన్స్ని ప్రదర్శిస్తాయి. సో చూడండి ఏ విధమైన యుద్ధ పరిక్రమ అనేది వీళ్ళందరూ కూడా ఫాలో అవుతారు. ఇవన్నీ కూడా మన టెక్స్ట్ రూపంలో, డెమోన్స్ట్రేషన్ రూపంలో చక్కగా చూపించి జనాలకి నేవీ తాలూకా ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందో చూపిస్తుంది.
చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు. పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ముసలి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రతిసారి కూడా ఎప్పుడైతే చాపర్స్ ప్రదర్శిస్తున్నాయో ప్రతి ఒక్కరు కూడా ఉల్లాసంతో అందరూ కూడా చప్పట్లు కొట్టడం, గట్టిగా జై హింద్, భారత్ దే, జై భారత్, వందే మాతరం అనే నినాదాలతో నిజంగా ఆర్కే బీచ్ అంతా మోగిపోయింది. చూడడానికి ఈ దృశ్యం ఎంతో రమణీయంగా ఉంది. అందరూ కూడా చక్కగా దేశం తాలూకా పాటలు, దేశం తాలూకా విన్యాసాలు అన్నిటిని చూసి కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది. మీరు కూడా దీనికి వచ్చినట్టయితే, ఈ డెమోన్స్ట్రేషన్కి వచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ రూపంలో మెన్షన్ చేసి చెప్పండి మీ అనుభూతి ఏ విధంగా కలిగిందో. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చక్కగా మనకి ప్రసంగాన్ని అయితే కొనసాగించారు. దాని తర్వాత నేవీ వాళ్ళది ఏదైతే డ్రిల్ ఉంటుందో ఆ డ్రిల్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. చక్కటి డ్రిల్ అనేది ప్రదర్శించారు. ఈ డ్రిల్లో వాళ్ళ తాలూకా వెపన్స్ని, అదేవిధంగా వాళ్ళ తాలూకా డ్రమ్ ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తోని వాళ్ళ యొక్క సాంగ్ని ఇన్స్ట్రుమెంట్ రూపంలో మనందరికీ కూడా చూపించడానికి డెమోన్స్ట్రేషన్. దాంతోపాటుగా మార్చ్ ఫాస్ట్, వాళ్ళ విధమైన మార్చ్ ఫాస్ట్ ఏ విధంగా ఉంటుందో, వాళ్ళ డ్రిల్ ఏ విధంగా ఉంటుందో అదందరినీ కూడా చూపించడం జరిగింది. నిజంగా ఒకే ఒక్క వ్యక్తి దీని మొత్తాన్ని నడిపించి వాళ్ళన్నింటినీ కూడా ఒకే దీంతో ఒకే అలైన్మెంట్ చేయడం చాలా అద్భుతం. దాంతోపాటు గన్స్కి ఫైర్ పెట్టి వాటి మధ్య నుంచి ఒక మనిషి నడుచుకొని వస్తున్నారు. దాంతోపాటుగా వీళ్ళందరినీ కూడా ఆ గన్స్ని రొటేట్ చేస్తూ, ఆ స్టాండ్గా పెట్టుకుని రొటేట్ చేస్తూ మధ్య నడుచుకుని నిజంగా వండర్ఫుల్ యాక్టివిటీ. అవన్నీ చూస్తుంటే నేను చక్కగా ఎంతో యూత్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఎప్పుడు జాయిన్ అయిపోదామా నేవీలో ఎప్పుడు మనం జాయిన్ అయ్యి దేశాన్ని కాపాడుతామా, దేశంతో రక్షణ చేద్దామా అని చాలామంది యూత్ ఇక్కడ జై హింద్, జై భారత్ అని నినాదాలు. సో నేవీ ఏదైతే ఉందో ఈవినింగ్ సరిగ్గా 6 o'clock అయినప్పటికీ నేవీ యాంథమ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత షిప్స్ అన్నింటినీ కూడా లైటింగ్ చేశారు. నిజంగా ఆ దృశ్యం మాత్రం రమణీయం, చాలా అద్భుతంగా ఉండేది. ఎందుకంటే నిజంగా గూస్ బంప్స్. ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ ఎప్పుడైతే లైట్స్ ఒకసారి ఆన్ చేశారో అందరూ కూడా గట్టిగా కేకేసి భారత్ మాతకి జై అంటూ సో లైట్స్ అన్నీ కూడా చూడొచ్చు మీరు. చాలా దూరంలో ఉన్నాం కానీ దగ్గరగా కనిపించే షిప్స్ ఇవన్నీ కూడా వార్ షిప్స్ ప్రాపర్గా అలైన్ చేసి అందరినీ డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నారు. దీని తర్వాత చక్కటి ఫైర్ వర్క్ ఏదైతే చేశారో నిజంగా ఇది స్పెల్ బౌండ్ అనమాట. నియర్ అబౌట్ 15 to 20 minutes ఫైర్ వర్క్ అనేది చేశారు. స్పెల్ బౌండ్, అసలు చాలా అద్భుతంగా ఉండేది. ఈ ఫైర్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా ప్రతి ఒక్క దగ్గర కూడా చాలా పారామీటర్స్ తీసుకుంటూ, చాలా అవగాహన తీసుకుంటూ, ఎక్కడ కూడా ప్రజలకు ఏ విధమైన చిన్న పొరపాటు కూడా జరగకుండా అక్కడ అన్ని బ్యారికాడ్స్ పెట్టి చూస్తారు. వీడియోలో బ్యారికాడ్స్ పెట్టి ఇవన్నీ కూడా ప్రదర్శన చేశారు. ఎంతో అద్భుతంగా అనిపించింది. 15-20 minutes అందరూ కూడా ఆకాశం వైపే అలా చూస్తున్నారు. ఎందుకంటే ఆ దృశ్యం అనేది కొంచెం కూడా మన కళ్ళు ఆ దృశ్యం అనేది మీరు అక్కడ స్పెసిఫిక్గా అక్కడ ప్రజెంట్ అయ్యి ఉంటే మాత్రం నిజంగా ఇట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు చాలామంది వెళ్ళే ఉంటారు. కామెంట్ రూపంలో మాత్రం తప్పకుండా మెన్షన్ చేయండి మీరు ఎవరైతే వచ్చారో. చూడండి రంగులు చూడండి, గ్రీన్, ఆరెంజ్, ఎల్లో, మెజెండా, పింక్, వైలెట్, ఇన్ని కలర్లు ఒకసారి సితారాలు నిజంగా మన మీద పడుతున్నాయా లేకపోతే తారలన్నీ మన మీద పడిపోతున్నాయా అనే అనుభూతి అయితే మాత్రం తప్పకుండా మనకి కలుగుతుంది ఈ పర్టికులర్ వీడియో చూస్తుంటే. దాని తర్వాత వచ్చింది స్టార్ ఆఫ్ ద ఈవెంట్. మనం చూసినట్టయితే ఇవన్నీ కూడా అలైన్మెంట్ అయిపోయి స్టార్ ఆఫ్ ద ఈవెంట్ లేజర్ షో మాత్రం నియర్ అబౌట్ 10 to 15 minutes లేజర్ షో ఇచ్చారు. ఎక్స్ట్రాడినరీ లేజర్ షో అంతా కూడా మొత్తం అక్కడంతా కూడా వాతావరణం అంతా కూడా లైట్లన్నీ ఆపేసిన తర్వాత లేజర్ షోని ప్రదర్శించడం జరిగింది. మీరు చూస్తున్నారు ఆకాశంలో అసలు ఇన్ని రంగులు ఉన్నాయా, ఇన్ని రంగులు మనకు కనిపిస్తున్నాయా అనే ధోరణిలో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యచకితై ఆ విషయాన్ని అలా చూస్తూ
ఒకేసారి ఇన్ని రంగులు కనిపించడం పాటు సాంగ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ ఎఫెక్ట్స్, ఇన్స్ట్రుమెంట్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా ఈ లేజర్ షోకి ఒక 5 స్టార్ రేంజ్కి తీసుకెళ్ళింది. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తన హర్షధ్వానాలతో, క్లాపింగ్స్తో, కేరింతలతో ఎంతో చక్కగా స్వాగతం అనేది చెప్పారు. చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు ఈ లేజర్ షో చాలామంది చాలా చక్కగా చేశారు. లేజర్ షో అక్కడ దూరం నుంచి ట్రిప్ నుంచి వాళ్ళు రేస్ పాస్ చేసి లేజర్ షోని చాలా చక్కగా నిర్వహించడం అనేది జరిగింది. డిఫరెంట్ కలర్స్తో డిఫరెంట్ వేరియేషన్స్తో లేజర్ షో అంతా కూడా నిర్వహించడం జరిగింది. చాలా ఆనందంగా, చాలా ఆహ్లాదకరంగా కూడా అనిపించింది ప్రతి ఒక్కరికి కూడా. అందరూ కూడా స్పెల్ బౌండ్ అయిపోయారు అసలు లేజర్ షో చూస్తున్నప్పుడు. ఇన్ని విన్యాసాలు ఉంటాయా, ఇలా కూడా మనం లేజర్ షో చూడొచ్చా అనే ధోరణిలో చాలామంది ఆశ్చర్యంగా చూస్తున్నారు. నెక్స్ట్ మనకి రాబోతుంది స్టార్ ఆఫ్ ద ఈవెంట్ డ్రోన్ షో. సో డ్రోన్స్ అన్నీ కూడా నేరుగా 200 మీటర్స్ దూరంలో డ్రోన్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా నేవీ వాళ్ళు అమర్చి ఈ విధంగా ఆకాశంలో తీసుకెళ్ళి నిజంగా ఆకాశంలో ఒక సముద్రం లాగా ఏర్పాటు చేసి ఆకాశాన్ని డ్రోన్ ప్రదర్శన చూపించారు. అన్నిటికంటే ముందు సారే జహాं से अच्छा హిందూస్థాన్ హమారా మన ఇండియన్ మ్యాప్ని చక్కగా వీళ్ళందరూ వచ్చేసరికి మన జెండా ఆకారంలో తయారు చేయించారు. నెక్స్ట్ ఈ డ్రోన్ సాయంతోనే వీళ్ళు ఒక షిప్ని తయారు చేశారు. షిప్ని మన ముందు కనిపించే సముద్రంలో షిప్ ఉంటే వీళ్ళు ఆకాశం మీద షిప్ని తయారు చేశారు. అదేవిధంగా ఈ షిప్ ఆకాశంలో నడుస్తున్నట్టు కూడా అంటే మూవ్మెంట్ కూడా చేశారు. సో ఇది రాజుని కూడా డ్రోన్ రూపంలో అంటే ఏ విధంగా డ్రోన్ రూపంలో వాళ్ళు రాజుని ఆకాశం మీద మనందరికీ కూడా చూపించడం అనేది జరిగింది. ఇది సేలర్ షిప్. సేలర్స్ ఏ విధంగా షిప్లో వెళ్తారో సో సేలర్ షిప్ని కూడా చక్కగా వాళ్ళు దర్శించడం అనేది జరిగింది. సబ్మరీన్ వాళ్ళు ఏ విధంగా సబ్మరీన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనకి ఐఎన్ఎస్ విక్రాంత్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి 1971 వార్లో, ఇండియన్ పాకిస్తాన్ వార్లో. సో ఇవన్నీ కూడా షిప్స్ యొక్క ఇంపార్టెన్స్ని మన అందరికీ కూడా జనరల్ పీపుల్కి తెలియాలి, దాని ఇంపార్టెన్స్ని అందరూ కూడా గుర్తించాలి అని సబ్మరీన్ అదేవిధంగా షిప్స్ని డెమాన్స్ట్రేట్ చేసి చూపించారు. అదేవిధంగా డ్రోన్ సహాయం అవుతారు. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆకాశం వైపు అలా చూస్తూనే ఉన్నారు. నిజంగా చెప్తాను, గూస్ మూమెంట్స్. దిస్ ఇస్ ద గూస్ మూమెంట్. సేలర్ ఏ విధంగా ఉంటాడు, ఒక నేవీ సేలర్ ఏ విధంగా ఉంటాడు
ఎంప్లాయ్ ఏ విధంగా ఉంటారు, దేశం కోసం ఎలాగ వాళ్ళు ప్రాణాలను అర్పిస్తారు, పణంగా పెట్టి నేవీలో వాళ్ళందరూ వర్క్ చేస్తారు, దీని తాలూకా అనుభూతి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. దిస్ ఇస్ ద షిప్, యూ కెన్ ఏబుల్ టు సీ వార్షిప్స్ ఈ విధంగా ఉంటాయి. అది ఆకాశం మీద, దాంతోపాటు అది మూవ్మెంట్ అవుతున్నట్టు కూడా చూపించింది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో టార్పిడోస్ అంటారు, టార్పిడోస్ అనమాట ఇవి. సో దీస్ ఆర్ ద టార్పిడోస్, మిసైల్స్. మన వాటర్ నోబుల్ మిసైల్స్ ఉంటాయి కదా, ఆ మిసైల్స్ ఏ విధంగా వీళ్ళు త్రో చేస్తారు మన ఎనిమీ మీద. సో అవి మిసైల్స్ని డెమోన్స్ట్రేట్ చేస్తూ చూపించవచ్చు. దిస్ ఇస్ సూపర్. ఇది ఫైటర్ జెట్స్ దాంతోపాటు మూవ్మెంట్ చూడండి ఎలాగవుతుందో. ఫైటర్ జెట్స్ తిరుగుతుంది, ఫైటర్ జెట్స్ చూడండి ఆకాశంలో, ఇదంతా కూడా ఆకాశంలో డ్రోన్ సాయంతో వాళ్ళందరూ కూడా ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తే మనకి ఇలాంటి దృశ్యం అనేది మనకు కనిపిస్తుంది. సో ఫైటర్ జెట్ అది కూడా ఆకాశంలో, అది కూడా మూవ్మెంట్ అవుతుంది. అంటే యాజ్ ఇట్ ఈస్గా ఫైటర్ జెట్ ఏ విధంగా వెళ్తుందో ఆ విధంగా వాళ్ళు తయారు చేసి ఆకాశంలో మనకు చూపించారు. నిజంగా చాలా అద్భుతంగా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ టైం యూజ్ చేసాను చూడటానికి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియా, మనందరికీ తెలుసు మన చిహ్నం ఏదైతే ఉందో లాయన్, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ లాయన్ ప్లస్ ప్రతి దగ్గర కూడా మీరు ఈ ముద్ర చూసే ఉంటారు. షాప్స్లో కానీ క్యారీ బ్యాగ్స్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ మన పిఎం నరేంద్ర మోదీ గారిది. నెక్స్ట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇది నేవీ తాలూకా సింబల్. మన ఇండియన్ నేవీ, మన దేశం మొత్తం గర్వించే ఇండియన్ నేవీ తాలూకా సింబల్, వాళ్ళ తాలూకా సింబల్. దీని మీదే వాళ్ళు మొత్తం జీవితం కూడా ఆధారం అవుతుంది. నౌకలు, వార్షిప్స్ అన్నీ కూడా దీని మీద. సో వరుణ దేవత జిందాబాద్ అని వరుణుడికి, అంటే సముద్రానికి వీళ్ళంటికి కూడా జోహార్లు చెప్పి వీళ్ళు ఒక డెమోన్స్ట్రేషన్ చేసి చూపించారు డ్రోన్ సాయంతోనే. సో ఈ విధంగా డ్రోన్స్ అన్నీ కూడా మళ్ళీ కిందకి ల్యాండ్ చేయడం అనేది జరిగింది. నిజంగా నియర్ అబౌట్ 20 to 25 minutes అండి. ఎక్స్ట్రాడినరీ డ్రోన్ ప్రజెంటేషన్స్ బై ఇండియన్ నేవీ. ప్రతి ఒక్కరు కూడా అక్కడ పిక్చరైజేషన్ చేశారు, చక్కగా పిక్చరైజ్ చేశారు. లాస్ట్కి ఒక సూట్ అయితే చిన్నప్పుడు కాలేజ్ స్కూల్లో చదువుకున్నాను. वो खून कहो किस मतलब का, वो खून कहो किस मतलब का, जो आ सके देश के काम नहीं, वो खून कहो जिस मतलब का, जो मिटा सके देश के नाम नहीं. సో చక్కగా ఈ ఈవెంట్ని ఎంతోమంది నేవీ ఆఫీసర్స్ వీరందరూ కూడా తిరుగు వాళ్ళు తాలూకా డిపార్ట్మెంట్స్కి వాళ్ళంటికి కూడా పయనం అవుతున్నారు. అదేవిధంగా జనరల్ పబ్లిక్ కూడా ఏ విధమైన ప్రాబ్లం లేకుండా పోలీస్ సిబ్బంది వాళ్ళు, నేవీ సిబ్బంది వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఈ పర్టికులర్ ఈవెంట్ని జయప్రదం చేశారు. దాంట్లో ఒక భాగంగా నేను ఉన్నందుకు, అదేవిధంగా వెళ్ళినందుకు, వీక్షించినందుకు చాలా గర్వపడుతున్నాను. భారత్ మాతాకి జై అంటున్నాను. నిజంగా మీరు అందరూ కూడా ఇక్కడ వచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ రూపంలో జై హింద్, జై భారత్ అని చెప్పండి. స్టే ట్యూన్ టు ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్రెస్ ద బెల్ ఐకాన్, like it, share it and comment.